డాక్టర్ నమస్తే సార్. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టం ఏంటంటే ఎవరో ముఖ్యమంత్రి గారి కుమారుడు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో పరిచి ప్రతి ఒక్క పౌరుణ్ణి ఇబ్బందులకి గురి చేస్తున్న దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే ప్రఖ్యాతిగాంచిన తిరుమల కొండ యొక్క ప్రసాదాలకు సంబంధించిన లడ్డూ గురించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కులమతాలలో చిచ్చు పెట్టే విధంగా లడ్డూలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలియుగ వైకుంఠంగా భావించే గడపగా భావించే దేవుడి గడప రోజు ఈరోజు ఈ కార్యక్రమం జరపడం కారణం ఏమంటే 2023 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గడిచిన ఒక 2-3 నెలల సమయంలోనే ఒక దారుణమైనటువంటి విష ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఒక అయోమయ స్థితిలో ఉన్నారనమాట. ఎలా ఇలా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎలా వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి 11 సీట్లు రావడం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉన్నాయి. వారి చర్చలు గ్రూపుల్లో చర్చలు జరిగేదంతా దీన్ని గమనించి దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి, ప్రజల ఆలోచనను ఎలాగైనా మరల్చే విధంగా ఏదో ఒక గొప్ప సంఘటన అయితే జరగాలని చెప్పి వాళ్ళు కలిసి ఆ సంఘటన అయితే జరగలేదు కానీ వీళ్ళు జరిగినట్టు చూపించడం జరిగింది. చంద్రబాబు గారు సాక్షాత్ ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన చంద్రబాబు గారు ఆయన వయసుకు తగిన విధంగా ప్రవర్తించకుండా జంతువుల కొవ్వుతో కూడినటువంటి నెయ్యిని లడ్డూలు తయారు చేయడానికి వాడడం జరగడం అనేటువంటిది ఆయన చెప్పడం అనేటువంటిది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఆయనే రాష్ట్రానికి ప్రధానంగా ఉండవలసినటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరిగినా కూడా ఇది దేవుడి కార్యము, దేవునికి అప్పటిష్ట వస్తుంది, దీన్ని డీల్ చేసే విధానం ఈ విధంగా ఉండకూడదు, దీన్ని ఎలాగైనా కూడా వేరే రకంగా డీల్ చేయాలి, దేవుడికి గొప్ప కీర్తి ఉండాలి, రాష్ట్రానికి దేవుడు ఉండడం వల్ల రాష్ట్రానికి కీర్తి అలాగే కొనసాగాలి అనే ఉద్దేశంతో దాన్ని మాస్క్ చేసి ఒకవేళ ఉండింటే కట్టాల్సింది పోయి జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను కానీ వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికతకైనా దెబ్బకొట్టడం అనేటువంటిది నిజంగా ఒక చెడు. దానికి తోడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన నేనేం తప్పు తిన్నానని ఒక 2 అడుగులు ముందు వేసి ఇందులో బీఫ్ కలిసింది, బీఫ్ కాటి కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పి 2 అడుగులు ముందు చేసి సనాతన ధర్మాన్ని ఏదో
వేసుకొని కంటలు తిరుగుతూ ఉన్నట్టు ఆశయ వస్త్రాలు వేసుకొని కుడిమిట్లు కింద నుంచి పైకి కడిగే ఆచారాన్ని మనోభావాలు ఏంటి, ఆ దేవాన్ని కొలిచేటువంటి వాళ్ళ సంస్కృతి కానీ వారికి ఉన్నటువంటి ఆచార్యత కానీ ఎలాంటి లెక్క చేయకుండా కేవలం రాజకీయ ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో దేవుణ్ణి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ దాదాపు 1.5 సంవత్సరం అన్ని రికార్డులు పరిశీలించి ఎవరెవరైతే సప్లై చేశారో డైరీ నుంచి వాళ్ళన్నింటినీ వాళ్ళ ద్వారా విచారణ చేసి ఫైనల్గా ఈరోజు 2 రోజుల కిందట ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు, అందులో జంతువుల కొవ్వు అవశేషాలు కానీ ఎలాంటివి లేవు అని చెప్పి ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు చేసిన దానికి కనీసం వారికి చిత్తశుద్ధి ఉంటే వారి క్షమాపణ అయినా చెప్పాలి. గత 2 రోజులుగా వాళ్ళకి టైం కూడా ఇచ్చాం, ఏమైనా క్షమాపణ చెప్తారు, వారు చేసిన దాన్ని వారు సరి చేసుకుంటారనే ఉద్దేశంతో 2 రోజులు టైం ఇచ్చాం. అయినా కూడా వారు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఈరోజు మేము ఎందుకంటే మా పార్టీ తరఫున ఈరోజు శాప విముక్తి దీక్ష, శాప విముక్తి అంటే ఆయన ఇంత గొప్ప తప్పు చేసిన ఇంత దారుణమైనటువంటి అసత్యానికి ఆయన దేవ ఆగ్రహానికి గురి కాకుండా ఈ రాజకీయ చరమాంక జీవితంలో ఆయన జీవితం సమగ్రంగా జరగాలని చెప్పి మా పార్టీ తరఫున వారికి ఈ విముక్తి దీక్ష చేయడం జరిగింది.